హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే అయితే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే జర్నీ చేయబోతున్నాం ఫ్లైట్‌లో. తిను నా వైఫ్ అండి. తనకి నేను ట్రైన్‌లో అయితే హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పాను. సర్ప్రైజ్ ఇవ్వటానికనమాట. అసలు ఏమాత్రం తనకైతే ఐడియా లేదు. తను కానీ, నేను కానీ ఇంతవరకైతే ప్లేన్ అయితే ఎక్కలేదండి. నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఫస్ట్ టైమ్ అయ్యేసరికి తనెలా రియాక్ట్ అవుతదో కాసేపట్లో చూద్దాం. తనకి విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఐడియా లేదండి. ఇదే రైల్వే స్టేషన్ అని అయితే చెప్పాను. ప్రిపేర్గానే ఉన్నారు కదా. ఎవరు ప్రిపేర్ ఉన్నారు? ఆయన ప్రిపేర్ అయ్యాడు, డ్రైవర్ డిలే అంటున్నప్పుడే మేము అర్థం చేసుకొని రావాల్సింది. మీరు కొంచెం మీ ఎక్స్ప్రెషన్ చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. కన్ఫ్యూజన్కి, భయానికి, టెన్షన్. మనమైతే సక్సెస్ఫుల్గా తనైతే సర్ప్రైజ్ అయితే చేసామండి. తనైతే చాలా హ్యాపీ అయింది. కాకపోతే కొంచెం నర్వస్ ఫీల్ అవుతా ఉంది. మనమైతే ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. అటు అటు వెయిట్. 1 బా అరే గేట్ దగ్గర అయితే పిఎన్ఆర్ చెక్ చేసి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారండి. ఇంకా ఐడెంటిటీ చెక్ చేసి ఫేస్ క్యాప్చర్ చేశారు. తర్వాత అది ఎంట్రీకి అది చూస్తేనే అలౌ చేస్తూ ఉందన్నమాట. లోన్కి వెళ్ళిన వెంటనే చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే చెక్ చేశారండి. అక్కడ చెక్ ఇన్ బ్యాగేజ్ని డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని లోన్కి అయితే వెళ్తున్నామండి. సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాం. మనకు వచ్చేసరికి గేట్ నెంబర్ 6 అయితే ఇచ్చారండి. విజయవాడ ఎయిర్పోర్ట్ లోపల అయితే ఇలా ఉందండి. కొన్ని ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని చిన్న షాపింగ్ అయితే ఉన్నాయి. మనకి ఇప్పుడు కనపడుతున్నాయి గేట్స్ నెంబర్ కనపడుతున్నాయి కదా, అది 5, 6 ఆ లాస్ట్ అండి మంది. టుడే అయితే జనవరి 13 అండి. ఎయిర్పోర్ట్లో అయితే సంక్రాంతి సందడి అయితే నెలకొంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రిలేటెడ్గా. ఇప్పుడైతే మనం ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసరికి ఇండిగో ఫ్లైట్ అండి, విజయవాడ నుంచి హైదరాబాద్ అనమాట. హౌ ఈజ్ ఇట్ యువర్ ఫీలింగ్? చెప్పా కదా, మిక్స్డ్ ఎమోషన్స్. ముందు చెప్తే నేను సర్ప్రైజ్. పాస్పోర్ట్ అయితే వినియోగించామండి ఇక్కడ. మనం ఎక్కబోయే ఫ్లైట్ నెంబర్ 6E7214 ఇండిగో ఎయిర్వేస్ అండి. ఈ ట్రాక్టర్లో అయితే చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే తీసుకెళ్తా ఉన్నారండి. అంతలోపలే మన ఇండిగో బస్సెస్ అయితే వచ్చాయి. ఫ్లైట్ అయితే కనెక్టింగ్ దీంట్లో ఎయిర్పోర్ట్ నుంచి ఉండదండి. బస్ ఎక్కి మన ప్లేన్ దగ్గరికి వెళ్ళాలి.
మనమైతే ఎక్కవలసిన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్లైట్. మనకు కనిపిస్తుంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అది కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. లాస్ట్లో కొంచెం మిగిలిందండి. ఇక్కడ చూసారా, ఆ లైట్లో నుంచి లైట్గా పొగ అయితే వస్తూ ఉంది. మనమైతే క్యాబిన్ బ్యాగేజ్ పెట్టాక ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ వచ్చేసరికి అలాగా క్లోజ్ చేస్తారండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మరి తను ఎలా ఉందో ఒకసారి తననే అడిగి కనుక్కుందాం. హౌ ఈజ్ ఇట్ ఫీలింగ్ ఎలా के साथ जोड़ सके प्रस्तुति आपके लिए इंडिया बाय नीनो. धन्यवाद. Ladies and gentlemen, boys and girls, we welcome you on board flight 6C7214. Hyderabad is approximately 35 minutes away. Our aviators today are Captain Kishan and First Officer Kunal, alongside our crew members Pratiksha, Anand, Monica and Adrija. Requesting all passengers to kindly fasten their seatbelt at this time. Thank you. మన ఫ్లైట్ కెప్టెన్ వచ్చేసరికి కిషన్ అండ్ కృణాల్ గారు అంటండి. మనతో మాట్లాడినవారు మౌనిక అంట. ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఫ్లైట్ అయితే వెనక్కి ఒక 2 times వెళ్ళేసి తర్వాత మూవ్ అయిందండి. యాక్చువల్గా మన కారు వెళ్తుంది కదా, సేమ్ అలాగే. యాక్చువల్గా నేనైతే ఈ వ్లాగ్లో ఎక్కువ మ్యూజిక్ అయితే పెట్టదలుచుకోలేదండి. ఎందుకంటే నాలాగా రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి లోన్ ఎలా ఉంటుందో ఆ సౌండ్ ఎలా ఉంటుందో అని తెలియాలనేసి. అక్కడ చూసారా, ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిందండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మనమైతే ఇప్పుడు రన్వే మీదకైతే వచ్చేసామండి. ఇప్పుడు మనకు కనపడుతున్న ఎయిర్పోర్ట్ వచ్చేసరికి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 100% కంప్లీట్ అని కొంచెం టైం పట్టేటట్టుంది. ఇక్కడ చూసారా, రెక్క దగ్గర ఒక చిన్న లైట్ బ్లింక్ అవుతూ ఉంది. మన కింద నుంచి కనపడేది అదే అనుకుంటా. మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అయిందండి. ఇక్కడ పక్కన వింగ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మూవ్ అవుతూ ఉన్నాయి. మనమైతే టేక్ ఆఫ్ అవ్వబోతూ ఉన్నామండి. బాయ్ బాయ్ టు విజయవాడ ఎయిర్పోర్ట్.
ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయితే అయిపోయిందండి. నా ఫీలింగ్ అయితే మనం జెయింట్ వీల్ ఉంటుంది కదండీ! అది రంగులు రాట్నం. స్ట్రెయిట్ ఎళ్ళేసి కిందకి దిగేటప్పుడు ఉంటది కదా ఫీలింగ్. అది ప్లస్ కొంచెం పైకెళ్ళాక చెవులు పట్టేసాయండి. ఇంకొంచెం పైకెళ్ళేసరికి కొంచెం దిమ్ముగా అనిపిచ్చింది. ఇప్పుడైతే నార్మల్‌గా ఉందండి. అంటే మనం మామూలుగా ఇంట్లో కూర్చొని ఉంటాం కదా! సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మన ఫ్లైట్ అయితే ఎయిర్‌లో ఉన్నంత టైం ఇదే సౌండ్ వస్తదండి. మీకు ఇక్కడ కనపడుతుందండి. ఒక గీతలాగా ఉంది. పైన మేఘానికి కింద ఆ లేయర్‌కి మధ్యలో చిన్న గీతలాగా అనిపిస్తా ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. కొంత దూరం వెళ్ళాక మేఘాలైతే వస్తాయండి. ఆ వ్యూ చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుందంటే, మన ఓల్డ్ మూవీస్‌లో నారదుడు మేఘాల మీద వస్తా ఉంటారు కదండీ! సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది. కిందకు చూస్తే వ్యూ అయితే ఇలా ఉందండి. ఇల్లు చిన్న చీమల్లాగా అయితే కనపడతా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే 2 కళ్ళైతే సరిపోవట్లేదండి. నాకైతే చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచి చూడటమే గానీ, విమానం ఎక్కుతానని అయితే ఎప్పుడు అనుకోలేదండి. బట్ ఎక్కాను. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I could roast. ఫ్లైట్ అయితే మేఘాలని టచ్ చేసుకుంటా కిందకైతే వచ్చేసిందండి. అయితే ప్లెయిన్ అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళట్లేదు, అప్పుడప్పుడు టిల్ట్ అవుతుంది. అది లోన్ ఉన్న ప్యాసింజర్కి అయితే అర్థం కావట్లేదు, బట్ వింగ్స్ని చూస్తుంటే అర్థమవుతుందండి. స్ట్రైట్గా కాకుండా కొంచెం టిల్ట్ అవుతూ ఉంది అప్పుడప్పుడు. హైదరాబాద్ వ్యూ అయితే ఎలా ఉంది. మన ఫ్లైట్ టైం వచ్చేసరికి 4:40 అండి. యాక్చువల్గా 5:10కి అయితే స్టార్ట్ అయ్యింది, బట్ 1 hour 20 minutes అయితే ఫ్లైట్ టైం అనమాట, ఎయిర్ టైం. బట్ ఇక్కడ మనకు 40 minutes అయితే అని చెప్పేశారు. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉండే పని అయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు డీటెయిల్స్ అందించడానికి ట్రై చేస్తాను. లేకుంటే పిన్ టు పిన్ వీడియో తీసి ఒకలాగా పెట్టమన్నా నేను కంపల్సరీ పెడతానండి. కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మనకి వ్లాగ్లో అయితే మొత్తం చూపించలేకపోతుందండి, లాంగ్ లెంత్ ఎక్కువ అయిపోయింది. సెకండ్ పార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ పెట్టేస్తాను. ప్లీజ్ వాచ్ నెక్స్ట్ పార్ట్ ఆల్సో. Believe you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the